అక్క మూవీ చూద్దాం పద. చూద్దాం పద అక్క. ఉండు. ఇంకెంత సౌండ్ పెంచుతావురా? దీనికంటే ల్యాప్టాప్ లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడడం బెటర్. ఇలా టీవీ నుండి వచ్చే సౌండ్ అంత ఎఫెక్టివ్ గా ఉంటుందని చాలా మంది సౌండ్ బార్స్ ని యూజ్ చేస్తుంటారు. ఈ రోజు నేను కొత్తగా లాంచ్ అయిన ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ సౌండ్ బార్ ని రివ్యూ చేయబోతున్నాను. ఇదే క్రాస్బీట్స్ బ్లేజ్ B600. దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ క్లారిటీ ఎంత క్లియర్ గా ఉంది, ఇంకా దీని బేస్ ఎంత పంచిగా ఉంది, ఇంకా దీనిలో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఇలా అన్నిటిని టెస్ట్ చేసి డీటెయిల్ గా రివ్యూ చేయబోతున్నాను. దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ బాక్స్ లో మనకి సౌండ్ బార్, సబ్వూఫర్, రిమోట్ తో పాటు కనెక్ట్ చేసుకోవడానికి ఆక్స్ కేబుల్, వాల్ కి ఫిక్స్ చేసుకోవడానికి వాల్ మౌంట్స్ అండ్ స్క్రూస్ కూడా వచ్చాయి. ఫస్ట్ ఈ సౌండ్ బార్ డిజైన్ అబ్జర్వ్ చేసినట్టయితే బ్లాక్ కలర్ లో మంచి క్లాస్ లుక్ తో వస్తుంది. అండ్ ఇది పెద్ద వెయిట్ కూడా ఏమీ లేదు. అండ్ ఈ సౌండ్ బార్ కి ఫ్రంట్ సైడ్ మెటల్ గ్రిల్ తో రావడం వల్ల దీని బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ గా ఉందనే చెప్పొచ్చు. అండ్ దీనికి ఇచ్చిన ఈ సబ్వూఫర్ కూడా మంచి వుడెన్ బాడీతో వస్తుంది. ఇలా వుడెన్ బాడీతో రావడం వల్ల బేస్ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ సౌండ్ బార్ మనం టేబుల్ మీదే కాకుండా ఈ స్క్రూస్ యూస్ చేసి వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు. ఈ సౌండ్ బార్ అండ్ ఊఫర్ వల్ల మా లివింగ్ రూమ్ లో ముందు కంటే కూడా ఇప్పుడు మంచి క్లాసీ లుక్ వచ్చింది. సరే, ఇంకా సౌండ్ బార్ గురించి మాట్లాడుకుంటే క్వాడ్ డ్రైవర్ సెటప్ తో లోపల 4 స్పీకర్స్ తో వస్తుంది. సో దీనివల్ల 360 డిగ్రీస్ లో సౌండ్ ని ఈవెన్ గా డెలివర్ చేస్తుంది. థియేటర్ లో ఉన్నప్పుడు సౌండ్ ని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తామో అలానే. అండ్ దీని సైడ్ ప్యానల్ అబ్జర్వ్ చేస్తే బిల్ట్ ఇన్ బటన్స్ తో వచ్చింది. ఈ బటన్ ని యూజ్ చేసి ప్లే అండ్ పాస్ చేసుకోవచ్చు. అలాగే ఈ బటన్ ని యూజ్ చేసి వాల్యూమ్ ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయొచ్చు. అండ్ ఈ మిడిల్ లో ఇచ్చిన USB పోర్ట్ లో పెన్ డ్రైవ్స్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది అప్ టు 32 GB వరకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు దీని కనెక్టివిటీ ఆప్షన్స్ గురించి చూద్దాం. ఈ సౌండ్ బార్ మనకి మల్టీ పోర్ట్ కనెక్టివిటీ ఆప్షన్స్ తో వస్తుంది. అవే HDMI, బ్లూటూత్, ఆప్టికల్, ఆక్స్ అండ్ USB. ఇలా మొత్తం 5 కనెక్టివిటీ పోర్ట్స్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ HDMI అండ్ ఆప్టికల్ తో టీవీకి డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఉన్న వైర్లెస్ కనెక్టివిటీ ఆప్షన్స్ గురించి చూస్తే ఇది లేటెస్ట్ బ్లూటూత్ 5.3 సపోర్ట్ తో వస్తుంది. అండ్ దీంతో పాటు వచ్చిన ఈ రిమోట్ మంచి కాంపాక్ట్ సైజ్ లో ఉంది. ఇందులో ఇచ్చిన ఈ బేసిక్ బటన్స్ తో పాటు ఈ బటన్స్ తో బేస్ ని అండ్ ఈ బటన్స్ తో ట్రెబుల్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఉన్న EQ బటన్ తో మ్యూజిక్, మూవీస్, న్యూస్ ఇలా 3 మోడ్స్ లో సౌండ్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ మోడ్ బటన్ ని యూజ్ చేసి కనెక్టివిటీ మోడ్స్ అన్నిటిని చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మోడ్స్ ని స్విచ్ చేసేటప్పుడు ఈ డిజిటల్ ప్యానెల్ గా కనిపిస్తుంది. ఈవెన్ వాయిస్ కూడా క్లియర్ గా వినిపిస్తుంది. HDMI mode, optical mode, auxiliary mode, Bluetooth mode. ఇది మనకి 200 వాట్స్ సౌండ్ అవుట్పుట్ తో వస్తుంది. అండ్ దీని సౌండ్ క్లారిటీ గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుంటే ఇందులో ఉన్న సెంటర్ ఛానల్ స్పీకర్ సిస్టమ్ వల్ల మూవీలో వచ్చే ప్రతి డైలాగ్ చాలా క్లియర్ గా వినిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో మ్యూజిక్ ప్లే చేసి సౌండ్ క్లారిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. మీరే విన్నారుగా, ఈ సౌండ్ క్లారిటీ చాలా క్లియర్ అండ్ లౌడ్ గా ఉంది. మరింటి కోసం అయితే ఈ లెవెల్ క్లారిటీ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అండ్ నేను యూజ్ చేసే ఈ మైక్ అండ్ మీరు యూజ్ చేసే ఆ హెడ్సెట్ వల్ల కొద్దిగా బేస్ అండ్ సౌండ్ అనేది డిఫరెంట్ గా ఉండొచ్చు. బట్ డైరెక్ట్ గా వినేటప్పుడు మాత్రం ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అండ్ దీనిలో ఉన్న ఈ స్పెషల్ ట్యూన్డ్ అకౌస్టిక్స్ వల్ల సరౌండ్ సౌండ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. దీని బేస్ గురించి మాట్లాడుకుంటే బేస్ అనేది ఊఫర్ నుంచి వస్తుంది. అండ్ ఇది 6.5 ఇంచ్ పవర్ఫుల్ బేస్ డ్రైవర్ ఉండడం వల్ల బేస్ అనేది చాలా పంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ బేస్ ని మనం వైర్లెస్ అండ్ వైర్డ్ కనెక్టివిటీతో టెస్ట్ చేసి చూద్దాం. ముందు బ్లూటూత్ కనెక్ట్ చేసి వింటే అసలు ల్యాగ్ అనేది లేదు. అలాగే HDMI తో టీవీలో మ్యూజిక్ డైరెక్ట్ గా వింటే దీంట్లో అయితే బేస్ చాలా బాగుంది. దీని బేస్ ఎఫెక్ట్ తెలియాలంటే ఫస్ట్ ఊఫర్ లేకుండా జస్ట్ సౌండ్ బార్ లో సౌండ్ విందాం.
ఊఫర్ ని కనెక్ట్ చేసి సౌండ్ విందాం. విన్నర్ గా ఇప్పుడు రెండింటికి ఉన్న మధ్య డిఫరెన్స్ మీరే అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ఈ బేస్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కి అయితే నాకైతే థియేటర్ లో కూర్చుని మూవీ చూస్తున్నట్టే అనిపించింది. ఎరా సౌండ్ ఎలా ఉంది? సౌండ్ బాగుంది. ఆగు నేను చూస్తా. మీరు కనుక బడ్జెట్ లో మంచి పర్సనలైజ్డ్ హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం చూసినట్టయితే 699 రూపీస్ లో ఈ క్రాస్ బీట్స్ బ్లేస్ B600 మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ సౌండ్ బార్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డీటెయిల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.